వెల్కమ్ బ్యాక్. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఉగాది కూడా ఒకటి. నిజానికి ఉగాది అనేది పండుగ కాదు, వేడుక అంతకంటే కాదు. ఇదొక సైన్స్. మన ప్రాచీన భారతీయులు కాలాన్ని గణించిన విధానాన్ని నెమరు వేసుకునే అద్భుతమైన శుభ సందర్భం. మన వాళ్లకు భగవంతుడు అంటే కాలస్వరూపుడే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తనను తాను కాలస్వరూపుడిగా చెప్పుకున్నాడు. అటు శివుడిని కూడా కాలుడిగా అభివర్ణిస్తారు. కాలాన్ని శాసించేది, కాలాన్ని నడిపించేది, కాలాన్ని స్తంభింపచేసేది కూడా ఆయనే. మరి అందుకే ఆ సర్వేశ్వరుడిని కాలాతీతుడు అంటారు. అలాంటి కాలాన్ని అంచనా వేయడం, అర్థం చేసుకోవడం ఆధునిక శాస్త్రవేత్తలకు కూడా సాధ్యం కాలేదంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రాచీన భారతీయ ఋషి పరంపర అత్యద్భుతంగా కాలాన్ని గణించింది. మనవాళ్లు చేసిన లెక్కింపే ఇప్పటికీ అందరికీ ఆధారం. వాడకంలో ఇంగ్లీష్ క్యాలెండర్ను ఫాలో అవుతున్నా ఆ గణనకు హిందువుల క్యాలెండరే ఆధారం. మరి మనవాళ్ల లెక్కింపు ఎలా జరిగింది? ఇప్పుడు ప్రపంచమంతా అనుసరిస్తున్న గ్రెగేరియన్ క్యాలెండర్లోని లోపాలేంటి? ఉగాది ప్రాశస్త్యం ఏంటి? కాలగణనకు ఆధారమేంటి? హిందూ గణనకు గ్రెగేరియన్ క్యాలెండర్కు తేడాలేంటి? నెత్తిన రుద్దిన తప్పుల తడకనే నెత్తిన పెట్టుకున్నామా? భారతీయ హిందువులు ఉగాదిని దేశమంతటా జరుపుకుంటారు. తెలుగు ప్రజలు, కన్నడిగులు, మరాఠా సంప్రదాయాల్లో కొత్త సంవత్సర ఆరంభాన్ని సూచించే పండుగే ఉగాది. ఈ ఉగాదిని భారతీయుల కాలగణన ఆధారంగా జరుపుకుంటారు. ప్రాచీన ఖగోళ శాస్త్రాన్ని, గణిత శాస్త్రాన్ని మేళవించి జ్యోతిష్య శాస్త్రాన్ని రూపొందించారు మన ప్రాచీన ఋషులు. ఆ జ్యోతిష్య శాస్త్రమే ప్రపంచ ప్రజలందరికీ కాలగణనకు ఉపయోగపడుతోంది. ఉగాది అనే పదం యుగాది నుండి వచ్చింది. అంటే యుగ ఆరంభం అన్నమాట. చైత్రమాసం శుక్లపక్షంలోని మొదటి రోజు అంటే పాడ్యమి రోజున ఉగాదిగా జరుపుకుంటారు. ఈ రోజుతో కాలం మొదలవుతుంది లేదా తదుపరి అంకం మొదలవుతుంది అనే భావనతో ఈ రోజుకు ఉగాదిగా నామకరణం చేశారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం సాధారణంగా ఇది మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఉగాదిని కేవలం కొత్త సంవత్సరం ఆరంభంగా మాత్రమే చూడరాదు. ప్రకృతి గమనంతో మానవ జీవన విధానాన్ని సమన్వయం చేసే అద్భుతమైన కాలచక్రమే ఉగాది. ఈ రోజున హిందువులంతా ఆ కాలపురుషుడే తమ ఇంట్లోకి ప్రవేశించి పావనం చేశాడని భావిస్తారు. ఇంటిని శుభ్రపరుచుకుని మామిడాకులతో తోరణాలు కట్టి ఉగాది పచ్చడి తయారు చేసుకుని చక్కటి సంప్రదాయం ఉంది. ఉగాది అనగానే పచ్చడి పరిమళం ప్రత్యేకం. కాలంలోని 6 ఋతువులకు గుర్తుగా రుచుల్లోని 6 రుచులను మిళితం చేసి పచ్చడిని ఆస్వాదిస్తారు. మానవ జీవన ప్రయాణంలో సుఖదుఖాలు, కష్టనష్టాలు, భావాలను, ఉద్వేగాలను సమదృష్టితో చూస్తూ తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు వంటి రుచులను సమభావనతో చూస్తూ పచ్చడిని ఆస్వాదిస్తారు. ఆ ఏడు తమ జీవితం ఎలా నడవబోతోందో ఓ అంచనా వేసుకుని అందుకు తగినట్టుగా సంసిద్ధమయ్యేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు. పండితులు, చదువుకున్నవారు పంచాంగ శ్రవణం చేస్తే పామరులు తమకు తెలిసిన పద్ధతుల్లో సరిబేసి చూసుకునే సంప్రదాయం కూడా ఉగాదిలో ఉంది. దేవుడి ముందు ఇంటిలిపాది కూర్చుండి కుటుంబ సభ్యుల పేర్లు తలుచుకుంటూ ఓ ఆకులో ధాన్యపు గింజలు వేసి ఆ గింజలను లెక్కిస్తారు. ఆ లెక్కలో బేసి గనక వస్తే ఆ మనిషికి ఆ సంవత్సరం భేషుగ్గా ఉంటుందని, సరి గనక వచ్చినట్లయితే సరికి సరి అని అర్థం చేసుకుంటారు. అంటే మిగులేమీ ఉండదని, కష్టనష్టాలకు సిద్ధపడాలనే భావాన్ని తీసుకుంటారు. ఇది పామరజనం తమ జాతకాలు చూసుకునే ఓ ప్రక్రియ. హిందువుల్లో ఇలాంటి చాలా పద్ధతులు ఆయా ప్రాంతాలను బట్టి అమల్లో ఉన్నాయి. ఈ విధంగా ఇప్పుడు శ్రీ క్రోధినామ సంవత్సరం ముగిసి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇక భారతీయుల కాలగణన ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైంది, అత్యంత మెరుగైంది, అత్యంత శాస్త్రీయమైంది కూడా. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ లాగా కేవలం సౌరమానం మీదనే ఆధారపడింది కాదు. అలాగే ఇస్లామిక్ క్యాలెండర్ లాగా కేవలం చాంద్రమానం మీదనే ఆధారపడింది కాదు. చంద్రమాన, సౌరమానాల మేలు కలయికే భారతీయుల హిందూ క్యాలెండర్. అంటే చంద్రుని గమనంతో పాటు సూర్య సంచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం ఇందులోని వెసులుబాటు. హిందూ కాలగణనలో సంవత్సరాన్ని 12 మాసాలుగా విభజించారు. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఆఖరుగా ఫాల్గుణం.
ఈ 12 మాసాల్లో ప్రతి మాసాన్ని చంద్రుని కృష్ణపక్షం, శుక్లపక్షాల ఆధారంగా నిర్ణయిస్తారు. సౌర సంవత్సరంతో సమన్వయం కోసం ప్రతి 3 ఏళ్లకోసారి అధిక మాసాన్ని కూడా జోడించి గ్రెగరియన్తో సమన్వయం చేశారు మనవాళ్లు. భారతీయులు అనుసరిస్తున్న ఈ విధానం ఋతుచక్రాన్ని కూడా సమతులం చేస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. మనవాళ్ల కాలగణనలో యుగాలు కూడా ఓ ముఖ్య భాగం. కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగాలు ఉన్నాయి. ఈ కృతయుగాన్నే సత్యయుగం అని కూడా అంటారు. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. ఈ యుగం క్రీస్తుకు పూర్వం 3102లో ప్రారంభమైందని లెక్కించారు. అంటే పాశ్చాత్యులు ప్రపంచం మీద రుద్దిన క్రీస్తు శకం కంటే ఎన్నో యుగాల ముందు నుంచే మనదైన ఓ లెక్కింపుతో ఈ ప్రపంచం ముందుకు సాగుతోంది. ఈ గణన ఆధారంగా 2025వ సంవత్సరం కలియుగంలో 5127వ సంవత్సరంగా ఉంటుందన్నమాట. మన ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలైన ఆర్యభట్ట, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు వంటి వారు గ్రహాల సంచారం, సూర్యచంద్ర గ్రహణాలు, ఋతుమానాలను గణించడంలో అసాధారణమైన ప్రతిభను కనబరిచారు. హిందువులకు అందుబాటులో ఉన్న సిద్ధాంత శిరోమణి, సూర్య సిద్ధాంతం వంటి గ్రంథాలే ఈ శాస్త్రీయ పరిజ్ఞానానికి ఆధారం. మనవాళ్ల కాలగణనలో రాశిచక్రంలోని 12 రాశులు, 27 నక్షత్రాలు, గ్రహాల స్థానాలను, వాటి ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఉగాది రోజును నిర్ణయించడానికి చంద్రుని స్థానం, సూర్యుని మేషరాశిలో ప్రవేశం లేదా మేష సంక్రమణం ఆధారంగా లెక్కలు వేస్తారు. ప్రకృతిలో ఏర్పడే ఋతువులను అనుసరించే మన జీవన విధానం కొనసాగుతుంది. శాస్త్రీయ వ్యవసాయ విధానం, దాన్ని అనుసరించే పండుగలు, వివాహాది శుభకార్యాలు వంటి జీవన కార్యకలాపాలకు ఈ కాలగణనమే మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అనుసరిస్తున్న విదేశీ క్యాలెండర్లోని లోపాలేంటో చూద్దాం. ప్రపంచం ఎక్కువగా అనుసరిస్తున్న గ్రెగరియన్ క్యాలెండర్ అనేది సౌరమానం ఆధారిత వ్యవస్థ. దీన్ని 16వ శతాబ్దంలో 13వ పోపు గ్రెగరీ సవరించాడని అంటారు. దానికి ముందున్న జూలియన్ క్యాలెండర్లోని లోపాలను సరిదిద్దడానికి పోపు గ్రెగరీ పూనుకున్నాడు. గ్రెగోరియన్ క్యాలెండర్లో ఒక సంవత్సరం 365.2425 రోజులుగా లెక్కించారు. కానీ వాస్తవ సౌర సంవత్సరం 365.2422 రోజులే. ఈ స్వల్ప వ్యత్యాసం వల్ల కాలక్రమేణా లోపం పెద్దదవుతూ వచ్చింది. దీన్ని సరిచేయడానికి ప్రతి 4 ఏళ్లకోసారి ఒక రోజును యాడ్ చేస్తూ లీప్ సంవత్సరంగా పరిగణిస్తూ వస్తున్నాం. అయినప్పటికీ ఇది కూడా సంపూర్ణ పరిష్కారం కాదంటారు నిపుణులు. గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది చంద్రగమనాన్ని పూర్తిగా విస్మరిస్తుంది. దీనివల్ల ఈ గణన ప్రకృతితో సమన్వయాన్ని కోల్పోతుందంటారు నిపుణులు. ఈస్టర్ వంటి పండుగలు చంద్రమానం ఆధారం చేసుకునే నిర్ణయించబడతాయి. దీంతో గ్రెగోరియన్ ప్రకారం ఇది అస్థిరంగా వస్తూ ఉంటుంది. గ్రెగోరియన్ క్యాలెండర్లో నెలలో 28, 30, 31 రోజులు ఇలా అసమానంగా ఉంటాయి. ఇది శాస్త్రీయంగా కాక చారిత్రక, రాజకీయ కారణాల వల్ల ఏర్పడింది. అందుకు పూర్తి ప్రత్యేకంగా, పూర్తి భిన్నంగా భారతీయ కాలగణనలో ప్రతి మాసంలో కూడా చంద్రగమనాన్ని అనుసరించి శుక్లపక్షం, బహుళపక్షాల పేరిట సమానంగా 30 రోజులు వస్తూ ఉంటాయి. గ్రెగోరియన్కు ముందున్న రోమన్ క్యాలెండర్లో మొదట 10 నెలలే ఉండేవట. అంటే మార్చి నుంచి డిసెంబర్ వరకు 304 రోజులే ఉండేవట. ఆ తర్వాతే జనవరి, ఫిబ్రవరిని జోడించారు. ఈ విధానంలో జూలై, ఆగస్టు నెలలు 5, 6 నెలలుగా ఉండేవి. జూలై మాసాన్ని క్వింటిలిస్ గా, ఆగస్టు మాసాన్ని సెక్స్టిలిస్ గా పిలిచేవారు. అయితే జూలియస్ సీజర్, ఆగస్టస్ సీజర్ అనే సైనిక పాలకులిద్దరూ తమ రాజకీయ ప్రాబల్యాన్ని, వారసత్వాన్ని శాశ్వతం చేయడానికి ఈ నెలల పేర్లు మార్చారు. దీంతో క్వింటిలిస్ కాస్త జూలైగా, సెక్స్టిలిస్ కాస్త ఆగస్టుగా మారాయి. అంతేకాదు తమ పేరున్న నెలలు 31తో పెద్దగా ఉండాలని ఆ ఇద్దరూ ముచ్చటపడ్డారట. అలా జూలై, ఆగస్టు మాసాలు రెండింటికి కూడా 31 రోజులే కేటాయించారు. ఫిబ్రవరి నుంచి 1 తగ్గించుకుని ఇలా చేయడంతో లీపు సంవత్సరానికి ఓ దినాన్ని అడ్జస్ట్ చేశారు. ఇలా తలా తోకా లేకుండా, ఏ శాస్త్రీయత లేకుండా రోమన్ క్యాలెండర్ను సంస్కరించి గ్రెగోరియన్ పేరుతో ప్రపంచం మీదికి వదిలారు పాశ్చాత్యులు.
ఇక ఇంగ్లీషు మాసాల పేర్లలో కొనసాగింపు కూడా అత్యంత లోపభూయిష్టంగా ఉందని కనిపిస్తున్నా ప్రపంచమంతా దాన్నే అనుసరిస్తోంది. అప్పటి వరకు ఉన్న 10 నెలల క్యాలెండర్తో ఎక్కడా పొసగకపోవడంతో జనవరి, ఫిబ్రవరి మాసాలను చేర్చారు. దీంతో ఆగస్టస్ పేరిట కొత్తగా వచ్చిన నెల తర్వాత సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు గందరగోళమే నెలకొంది. అప్పటి వరకు 8వ నంబర్ కింద అక్టోబర్గా ఉన్న మాసం 10వ మాసంగా జరిగిపోయింది. 7వ మాసంగా ఉండాల్సిన సెప్టెంబర్ 9వ మాసంగా మారిపోయింది. 9వ మాసంగా ఉండాల్సిన నవంబర్ 11వ నెలకు, అలాగే 10వ మాసంగా ఉన్న డిసెంబర్ 12వ నెలకు జరిగిపోయాయి. 10 నెలల క్యాలెండర్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సంస్కృత పద బంధాలను అనుసరించి అక్టోబర్ అంటే 8వ నెల, నవంబర్ అంటే 9వ నెల, డిసెంబర్ అంటే 10వ నెలగా ఉండేవి. జనవరి, ఫిబ్రవరి మధ్యలో రావడం, అలాగే జూలై, ఆగస్టుల పేరిట నెలల పేర్లు మార్చడంతో డిసెంబర్ని 12వ నెలకు ప్రత్యామ్నాయంగా పిలవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా భారతీయ కాలమానాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఆ గణనను పూర్తిగా పాటించకపోవడం వల్ల రోమన్ క్యాలెండర్లో నాటి పాలకులు తలదూర్చి వారి సొంత పేరు, ప్రఖ్యాతులు, సొంత పైత్యాలు చొప్పించిన కారణంగా గ్రెగేరియన్ వాడకంలో స్థిరత్వం వచ్చేదాకా లెక్కలేనన్ని సార్లు మార్పునకు గురైందట. వాటి గురించి చెప్పుకుంటే ఒక రోజైనా సరిపోదంటారు నిపుణులు. ఇక మన సనాతన భారతీయ సంస్కృతిని అనుసరిస్తూ వస్తున్న హిందూ క్యాలెండర్ను చూసుకుంటే విశ్వావసునామ ఉగాది నాటికి సృష్టి ఆరంభమై 195,58,85,126 సంవత్సరాలు పూర్తవుతాయి. ఇది ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం. భారతీయుల కాలగణనకు దాదాపుగా సరిపోతుంది. మన భారతీయ కాలగణనలో మన్వంతరాలు, యుగాలు, సంవత్సరాలు, మాసాలు, పక్షాలు, రోజులుగా ఉంటాయి. ఒక మహాయుగంలో 4 యుగాలు ఉంటాయి. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగం ప్రారంభమై ఇప్పటికీ 5,126 ఏళ్లు గడిచిపోయాయి. ఈ ఉగాదితో 5,127వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. మహాభారత సంగ్రామం తర్వాత 36 ఏళ్లకు కలియుగం ప్రారంభమైందని అంటారు కొందరు. అయితే మహాభారత సమయంలోనే కలిపురుషుడు ప్రవేశించాడంటారు మరికొందరు. అందుకు వారు తగిన ఆధారాలు కూడా మహాభారతం నుంచే ఉటంకిస్తూ ఉండడం విశేషం. ఇక్కడ చెప్పుకోవలసింది హిందూ కాలగణనకు ఎంత పక్కాగా ఆధారాలున్నాయనేది గుర్తించడానికే. మరోవైపు కలియుగం పూర్తిగానే సృష్టి ముగిసిపోదు. ఎందుకంటే కలియుగంలోని 4,32,000 సంవత్సరాలు ప్లస్ ద్వాపరంలోని 8,64,000 ప్లస్ త్రేతాయుగంలోని 12,96,000 సంవత్సరాలు ప్లస్ కృతయుగంలోని 17,28,000 సంవత్సరాలు. ఇవన్నీ కూడితే 43,20,000 ఏళ్లు గడిస్తే ఒక మహాయుగం అవుతుంది. ఇటువంటి 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం పూర్తయినట్టు లెక్క. ఇలాంటి 14 మన్వంతరాలు బ్రహ్మకు ఒక పగలుతో సమానంగా చెబుతారు. దీన్నే కల్పం అంటారు. కల్పం తర్వాత కల్పం అంతమైపోతుంది అనేది పండితుల ఓవాచ. మరోవైపు కలియుగంలోని 4,32,000 ఏళ్లే గడవలేదు కదా, మరి యుగాంతం ఎలా సంభవిస్తుందనే లాజికల్ ప్రశ్నలు కూడా ఈ మధ్య తీవ్రంగానే వినిపిస్తున్నాయి. అది వేరే సంగతి. ప్రస్తుతం శ్వేతవరాహ కల్పం నడుస్తోంది. ఈ కల్పం బ్రహ్మదేవునికి 51వ సంవత్సరంలోని కల్పంగా చెబుతారు. ఆయన సృష్టి కార్యక్రమానికి ఇలా 100 కల్పాల కాలం ఆయుర్దాయంగా పేర్కొంటారు. మరి ఈ లెక్కన 7వ మన్వంతరంలోని 28వ మహాయుగంలోని కలియుగంలో ఉన్నాం కనుక ఈ యుగంలో సృష్టి కూడా ముగియడం లేదనేవారు ఉన్నారు. నిజానికి ఇవన్నీ వేరువేరు సిద్ధాంతాలను అనుసరించి నిపుణులు వేరువేరుగా వేసిన లెక్కలుగానే చూడాల్సి ఉంటుంది. మన దేశంలోనూ చరిత్రను మలుపు తిప్పిన కొన్ని విజయాలకు, సంఘటనలకు గుర్తుగా మనవాళ్లు కూడా శకాలను ప్రారంభించారు. అందులో ప్రసిద్ధమైనవి యుధిష్ఠిర శకం, విక్రమ శకం, శాలివాహన శకంగా పేర్కొంటారు. ఉత్తర భారతాన విక్రమ శకం, దక్షిణాదిన శాలివాహన శకాన్ని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. కొంతకాలంగా బౌద్ధ శకం, గురునానక్ సాహి శకం కూడా అనుసరించే సంప్రదాయం మొదలైంది. ధర్మానికి విజయం చేకూరి ధర్మరాజుకు అఖండ భారత సమ్రాట్టుగా పట్టాభిషేకం జరిగిన రోజు నుండి యుధిష్ఠిర శకం మొదలైంది. అది జరిగి ఈ ఉగాదికి 5,162 ఏళ్లు పూర్తవుతాయి.
ఇక రాజా విక్రమాదిత్యుడు విదేశీ దురాక్రమణదారులైన శకులను, హూణజాతులను సరిహద్దుల ఆవలి వరకు తరిమేశాడు. మిగిలిన కొంతమందిని భరతఖండంలోని ప్రధాన స్రవంతిలో కలిపేశాడు. అలా శత్రువుల బారి నుండి దేశాన్ని కాపాడిన విక్రమాదిత్యుడి పేరుతో విక్రమశకం ప్రారంభమైంది. అయోధ్యలో రామజన్మభూమిని గుర్తించి తొలిసారి అక్కడ భవ్యమైన మందిరాన్ని నిర్మించింది విక్రమాదిత్యుడే. ఈయన ఆస్థానంలోనే మహాకవి కాళిదాసు వంటి ప్రపంచ ప్రఖ్యాత సాహితీవేత్తలు ఉండేవారు. విక్రమాదిత్యుని విజయ యాత్రలో అరేబియాలో మహాదేవుని మందిరం కూడా నిర్మించినట్లు ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. మరోవైపు శాలివాహనుడు విదేశీ దురాక్రమణదారులైన శకులను సంపూర్ణంగా నాశనం చేసి దేశ సరిహద్దులు దాటించి వారి రాజ్యాల్లోకి చొచ్చుకుపోయి వాళ్లు దోచుకునిపోయిన సంపదనంతటినీ మళ్లీ మన దేశానికి తరలించాడట. అందుకే శాలివాహనుడు అఖండ భారతావనికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. మయన్మార్, ఫిలిప్పీన్స్, మలేషియా వంటి చాలా దేశాల్లో శాలివాహన శకం వాడుకలో ఉండేది. అదే సమయంలో విక్రమశకం కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది. శాలివాహన శకం ప్రారంభమై ఇప్పటికీ 1946 సంవత్సరాలు పూర్తయి 1947 సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. భారత్ బానిసత్వంలో మగ్గిపోవడం వల్ల బ్రిటిష్ వారు అసమగ్రమైన, అసమంజసమైన గ్రెగరియన్ క్యాలెండర్ను పరిచయం చేయగలిగారు. కానీ ప్రాచీన నాగరికత కలిగిన దేశం అధికారికంగా దేన్ని అనుసరించినా మన సంస్కృతిని, మన విజ్ఞానాన్ని పరిచయం చేసే సొంత క్యాలెండర్నే ఇప్పటికీ వాడుతున్నాం. మరెప్పటికీ వాడుతూనే ఉంటారన్న అతిశయోక్తి కాదు. వివాహాది ముహూర్తాలు, గృహప్రవేశం వంటి శుభకార్యాల్లో, శ్రాద్ధ కర్మలు వంటి ప్రతి సంప్రదాయ కార్యక్రమంలోనూ మన పూర్వీకులు సూచించిన కాలగణననే ప్రజలంతా వాడుతున్నారు. అందుకు ప్రధాన పండుగగా ఉగాదిని గుర్తించి సంప్రదాయయుక్తంగా జరుపుకుంటున్నారు. ఈ ఉగాదిని మహారాష్ట్రలో గుడి పడ్వాగా, తమిళనాడులో పుత్తాండుగా, కేరళలో విషు, పశ్చిమ బెంగాల్లో బైశాఖ్, సిక్కులు వైశాఖిగా జరుపుకుంటారు. ఈజిప్టు, పర్షియన్ సంప్రదాయాల్లోనూ ఈ రోజును నూతన సంవత్సర ప్రారంభ దినంగా పరిగణిస్తూ ఉంటారు. ఫిలిప్పీన్స్, మలేషియా, బాలి, సుమత్రా వంటి దేశాల్లో ఉగాదిని పురస్కరించుకుని రామాయణ కథాగానం, నృత్య రూపకాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ రాష్ట్రాల్లో వసంత నవరాత్రులు లేదా శ్రీరామ నవరాత్రుల పేరుతో వేడుకలు నిర్వహిస్తారు. అటు ఉత్తర భారతాన చైతీ నవరాత్రి పేరుతో చండీపాఠ్ చేస్తారు. అంటే దుర్గా సప్తశతి పారాయణమే. అటు శరదృతువులో కూడా శరన్నవరాత్రుల పేరుతో అమ్మవారి ఆరాధన వైభవంగా చేస్తారు. ఇలా ఉగాదిని కాలగణనకు మాత్రమే కాక దేశ ప్రజల స్వాభిమానాన్ని జాగృతం చేసిన పరాక్రమవంతులైన మహనీయులను గుర్తు చేసుకునేందుకు అవకాశంగా కూడా ఏర్పడింది అంటారు నిపుణులు. మొత్తానికి దేశ ప్రజలంతా ఈ ఉగాదిని ఓ శుభారంభంగా పరిగణిస్తారు.